అరకు కాఫీని అరకు డ్రగ్స్ అని, కొండని రుషికొండ ప్యాలెస్ అని కోడిగుండు చేయడం అనేది చాలా బాధాకరం. ఇట్లా చాలా జరిగినాయి. శ్రీశైలం నాగార్జున సాగర్ బోట్ టూరిజం ఆపేశారు, పాపికొండల్లో బోట్ రైడ్లు ఆపేశారు, విశాఖ ఉత్సవం లాంటి పండుగలను ఆపేశారు. మొన్న కశ్మీర్ లో పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ ఎందుకు జరిగింది? ఎందుకంటే కశ్మీర్ లో ఇవాళ పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందుతుంది, చాలా మంది వస్తున్నారు, ఆర్థికంగా అక్కడ అందరూ అభివృద్ధి చెందుతున్నారు. అది చెందిపోతే భవిష్యత్తులో మేము అక్కడ ఉగ్రవాదం చేయడానికి లేకపోతే అక్కడ విభజన రాజకీయం చేయడానికి కుదరదు అనే ఉద్దేశంతో పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి పహల్గామ్ లో టెర్రరిస్ట్ అటాక్ చేశారు. మనకి ఇక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులు అవసరం లే, ఆ వైసీపీ ఆర్థిక ఉగ్రవాదులు చాలు. వాళ్ళు 500 కోట్లతో ఎంతో అభివృద్ధి చేయొచ్చు. ఆ 500 కోట్లతో ఒక రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు. ఇట్లాంటి పనులు చేశారు. అయినా పర్వాలేదు, ఇవాళ మళ్ళీ మన ఇండియా కేంద్ర మంత్రిని కలిసిన అరకు కాఫీ వాళ్ళకి ఇవ్వడం, దాని ప్రాముఖ్యత చెప్పడం, మేమందరం మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లో కూడా అరకు కాఫీ స్టాల్ పెడితే దేశవ్యాప్తంగా ఉన్న అందరూ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ 800 మంది మన కాఫీ తాగి చాలా బాగుందయ్యా మీ కాఫీ అని వాళ్ళు కూడా దాని గురించి పోస్ట్ చేస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. వాళ్ళు ఆపేసిన ఈ బోట్ రైడ్లన్నీ మళ్ళీ మనం స్టార్ట్ చేశాము. క్రూజెస్ కూడా వైజాగ్ లో ఒక క్రూజ్ వచ్చింది. ఏదో రోజు ఆ క్రూజ్ అండమాన్ కూడా వెళ్ళాలని కోరుతున్నాను. ఇక్కడ పెట్టుబడిదారులకి మళ్ళీ ధైర్యం పుట్టించి ఓబరాయ్ హోటల్, మేఫేర్ హోటల్, తాజ్ హోటల్ అని ఉత్తరాంధ్రలో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో బాపట్ల బీచ్, ఇక్కడ గండికోట, రాజమండ్రిలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ అని కేంద్రం నుంచి 200 కోట్లు కూడా తీసుకుని రావడం జరిగింది. ఇట్లా చేసుకుంటూ పోతాం. నాకు తీర్మానం ఒకటి ఇచ్చారు, ఆ తీర్మానం ఒకసారి చదవాలనుకుంటున్నాను. పర్యాటకాన్ని డెవలప్ చేయడానికి, ఆంధ్రప్రదేశ్ ని అంతర్జాతీయంగా ప్రమోట్ చేయడం, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక రంగంలో సుదీర్ఘ ప్రణాళికలు ముందు పెట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. రాబోయే 5 ఏళ్ల కాలంలో టూరిజంలో పెట్టుబడులు సాధించి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా టూరిజం పాలసీని ప్రవేశపెట్టి పర్యాటక రంగాల్లో దాదాపు 25,000 ఉద్యోగాలు తొలి దశలో, ఈ 5 సంవత్సరాల్లో నా అంచనా ఇంచుమించు 2 లక్షల ఉద్యోగాలు పర్యాటక రంగాల్లో వస్తాయని చాలా బలంగా నమ్ముతున్నాను. ఈ కూటమి ప్రభుత్వం కూడా మానాడు వేదికగా నేను అభినందిస్తున్నాను. అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ ప్రాంతం దాకా పర్యాటక అభివృద్ధి దృష్టి సారించి ఏడాది పాటు టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్ ద్వారా మరింత అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పయనింపజేసేలా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించడమైంది. బాబు గారి నాయకత్వంలో, లోకేష్ అన్న నాయకత్వంలో వేదిక మీద ఉన్న నాయకులందరూ, ముందున్న నాయకులందరూ కలిసి పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రగా తయారు చేస్తారని చాలా బలంగా నమ్ముతున్నాను.